ఎందుకు రమ్య గారు ఇంత మాట్లాడుతున్నారు? ఏఐ టెక్నాలజీని యాక్సెప్ట్ చేయట్లేదంటే దాని యొక్క మైనస్లు నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. డెవలప్‌మెంట్‌కి చాలా అవసరం. మెడికల్‌గా ఈ రోజున ఏఐని వాడితే మొత్తం ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఎక్కడ అవసరమో ఆ ఫీల్డ్‌లో వాడితే బావుంటదని నా రిక్వెస్ట్. వద్దని అనట్ల. 2 మనుషుల అవసరం ఉన్న చోట మనుషుల్ని వాడుకోవడం ఇంపార్టెంట్. దీన్ని మీరు జాబ్స్ తీసేసుకుంటూ వెళ్తే చాలా కష్టం అవుతది. ఆ రోజుల్లో కంప్యూటర్ నేర్పిచ్చారు. మీరు కోర్సులు నేర్చుకొని రండి మీ జాబ్ కంటిన్యూ అవుతదని గవర్నమెంట్ ఆఫీసుల్లో గాని, వీటిల్లో గాని. ఈ రోజున అలా లేదు. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో మళ్ళీ కొత్తగా మళ్ళీ నేర్చుకొని ఎంప్లాయీస్ అంతా సఫర్ అవ్వాలంటే మెంటల్‌గా ఎంత ఇబ్బందవుతది. ఓకే. నేర్చుకోవాలా, మళ్ళీ వెళ్ళాలా, విపరీతమైన కాంపిటీషన్. విపరీతమైన మెంటల్ టెన్షన్స్. జాబులు సగం పైన ఇప్పటికే ఫట్టన్నాయి. ఇంకెంత అంటాయో మనకు తెలీదు. ఎందుకంటే ఈ కోర్సులు నేర్చుకొని మళ్ళీ కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. ఎక్కడికక్కడ డెవలప్‌మెంట్ పేరుతోటి ఎంత అవసరమో అంత వాడుకోకుండా ఎక్స్‌ట్రాగా వాడుకుంటూ వెళ్ళటం వల్ల ప్లస్ కంటే మైనస్‌లు ఎక్కువవుతున్నాయి. మీరు టచ్ స్క్రీన్ తీసుకొచ్చి మొబైల్‌లోనే బ్యాంకులు అన్నీ పెట్టడం వల్ల ప్లస్సులు నేను బ్యాంక్‌కి వెళ్ళాల్సిన పని లేదు. ఏ ఇన్ఫర్మేషన్ అన్నా ఇంట్లోనే కూర్చొని ఫోన్‌లోనే చూసేసుకోవచ్చు. నాకు అవసరమే లేని కొన్ని పనులు కూడా నాకు ఫోన్‌లో అవైలబిలిటీ వచ్చేస్తున్నాయి. అలాగే నేను బీరువాలో దాచుకునే డాక్యుమెంట్ల దగ్గర నుంచి, అమౌంట్ల దగ్గర నుంచి అలా చిటికలో మొత్తం స్మాష్ అయిపోయే స్టేజ్‌లో, హ్యాక్ జరిగే స్టేజ్‌లో ప్రొసీడింగ్స్ వెళ్తున్నాయి. సో, దీన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులు ఎవరు? మనుషులను కంట్రోల్ చేసుకోలేము. ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక టెక్నాలజీని ఇచ్చినప్పుడు మనం దాన్ని అట్రాక్ట్ అవుతూనే ఉంటాం. దాన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులు ఎవరు? గవర్నమెంట్. టిక్ టాక్ ఉండేది. దానివల్ల చాలా లాస్ అయిందని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని తీసేశారు. కొన్ని కంట్రీస్‌లో వాట్సాప్ వీడియో కాల్స్ కానీ, వాట్సాప్ కాల్స్ గానీ ఉండవు. కొన్ని కంట్రీస్‌లో కొన్ని టెక్నాలజీలకు సంబంధించి ఇది వాడకూడదు. ఎందుకంటే ఆ ఏరియాలో దానివల్ల ఎంత మైనస్ జరుగుతుందో ఆ కంట్రీకి తెలుసు. మన ఇండియాలో ఇది ఏ ఫీల్డ్‌కి ఉపయోగపడుతుంది? మెడికల్ ఫీల్డ్‌కి బాగా యూజ్ అవుతుంది. అలాగే కొన్ని రకాల ఫీల్డ్స్‌కి బాగా యూజ్ అవుతుంది. అంతవరకే వాడితే బావుంటది కదా! ఈ రోజున సోషల్ మీడియా చూస్తే ఏఐలో ఏది రియల్లో ఎవ్వరు కూడా వాళ్ళ ఒరిజినల్ టాలెంట్‌ని వాడట్లా. మనిషి యొక్క బ్రెయిన్ కుంచించుకుపోతుంది. మనిషి యొక్క అవసరం కుంచించుకుపోతుందేమో అని నా భయం. దీన్ని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులు గవర్నమెంట్ వాళ్ళని నా ఉద్దేశం. ఎందుకంటే ఆర్డినరీ వ్యక్తుల చేతుల్లో ఇవేముండవు. సో, దీనికి సంబంధించి ఎంత వాడాలి? మనిషికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి? మనిషి టాలెంట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి? టెక్నాలజీని ఏ ఫీల్డ్‌లో ఎంత వాడుకోవాలి? మనిషిని కాపాడడానికి, మనిషిని ప్రొటెక్ట్ చేయడానికి, మనిషిని డెవలప్ చేయడానికి అది ఉపయోగపడాలే తప్ప మనిషిని తొక్కేసి, మనిషిని డామినేట్ చేసేలాగా ఉంటే బావుండదేమో అని నా ఉద్దేశం.